నమస్తే అండి, నేను రజా. ముసుగు వేసిన మేధావులు, కలుగుల్లో దాక్కున్న మేధావులు, బయటకు రావడానికి భయపడుతున్న మేధావులు. ఇదంతా ఏమంటే మనందరూ కూడా తెలిసిందే. లడ్డూకి సంబంధించి ఏ స్థాయిలో స్కామ్ జరిగిందనేది సిట్ ఈ మధ్య కాలంలో ఒక 600 పేజీలతో ఒక నివేదిక ఇచ్చింది. దాని మీద కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట, ముఖ్యంగా ఏంటంటే లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్, జెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చేసేటువంటి పోస్టులు కావచ్చు, ఈ మధ్య కాలంలో మరి అసలుకి ఈ లడ్డూ విషయం మీద వీళ్ళు రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే నాకైతే ఒక ఇంత ఆశ్చర్యం వేస్తుంది. లడ్డూ విషయంలో నిజంగా తప్పు జరగకూడదు అని చెప్పేసి నేను ఇప్పటికీ కోరుకుంటా ఉన్నాను. కానీ సిట్ నివేదికలో 600 పేజీల్లో ఇది ప్యూర్ ఘీతో ఈ లడ్డూలు అయితే తయారు చేయలేదు అని అయితే క్లియర్ గా చెప్పింది. వాటిలో రకరకాల ఫ్యాట్స్ వాడారా, అది చేశారు, ఇది చేశారని పక్కన పెడితే, బట్ కెమికల్స్ ను వాడడం జరిగింది, ప్యూర్ మిల్క్ లేకుండా, అసలు పాలే కొనకుండా లడ్డూని తయారు చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మరి అది చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ ఎక్కడ, చంద్రబాబు నాయుడు ఎక్కడ? పాపం కొట్టిపోతారు, కర్మ తగిలిద్ది. కర్మ తగిలేదేంటి? పాపం ఎందుకు కొట్టిద్ది? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి హయాంలో జరిగిందా? అసలు ఏం జరగలేదా? ఆనాడు రకరకాల ఫ్యాట్స్ కలిగిన దాంట్లో కలిపారు అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడేమి టీటీడీలో ఉద్యోగులేం కాదు, లేదంటే అక్కడ పనిచేస్తూ వాళ్ళు కలిపేదాన్ని వాళ్ళేం చూడలా. ఎవరైతే అక్కడ ఉద్యోగులుగా ఉండి పనిచేస్తుంటారో వాళ్ళు సమాచారం ఇవ్వడం కారణంగా ఇదంతా కూడా జరిగి ఉంటుంది. వాళ్ళు సమాచారం ఇస్తేనే ఇదంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా. ఆ విషయం తెలిసిన తర్వాత దానికి సంబంధించి విషయ సమాచారాన్ని సేకరించే ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఇది కొంతమేర ఇక్కడ అక్రమ మార్గాల ద్వారా ఈ లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి కనిపెట్టారు. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ డిపార్ట్మెంట్స్ చేత ఏదైనా చేయిస్తే మళ్ళీ మన మీదే వచ్చి పట్టిందని చెప్పేసి ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దించడం అయితే జరిగింది. వాళ్ళు ఇన్ని నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర నుంచి ఈ రోజు వరకు మొత్తం కూడా A to Z ఏ కంపెనీల ద్వారా ఎలా జరిగిందని చెప్పేసి లెక్కలతో సహా చూపించి ఈ రోజున అనేక మందిని బొక్కలో పెట్టి దీనికి సంబంధించి సాక్షులందరినీ కూడా విచారణ చేసి మొత్తం టాప్ టు బాటమ్ ఎక్కడ లారీలు వచ్చినాయి, ఎటు నుంచి వచ్చినాయి, ఏ కెమికల్స్ కలిపారు, దీని వెనకాల ఉన్నటువంటి బోలే బాబా ఎవడో, ఇంకొకటి ఎవడో, వీళ్ళంతా కూడా వెనక ఉండి నడిపించింది ఎవరో, ఏం కథ, ఏ మార్గాల ద్వారా వచ్చింది అని చెప్పేసి చూస్తా ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన నేత యొక్క పిఏ కనుసన్నల్లోనే ఆయన చేతుల మార్గాల ద్వారా డబ్బులు అటు వెళ్ళి అని చెప్పేసి కనిపెట్టిన నేపథ్యంలో అసలు తప్పే జరగలేదు అన్నట్లుగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. గుడ్, యానిమల్ ఫ్యాట్ కలవలేదని చెప్పారు, బాగుంది, మంచిదే. అది కలవకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది భక్తుల మనోభావాలు ఉన్నాయి కాబట్టి. మళ్ళీ చెప్తున్నానండి, తిరుమల తిరుపతి దైవం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామికి ఇలాంటి అపవిత్రమైన పని చేస్తే కనుక తప్పనిసరిగా దాని నుంచి వచ్చేటటువంటి పర్యవసానాలు ఏవైతే ఉంటాయో చాలా గట్టిగా ఉంటాయి. అది ఎవరు తప్పు చేసినా సరే. లడ్డూ కల్తీ జరిగిందంటే కెమికల్ లడ్డు నమ్మారు అంటున్నారు. ఇప్పుడు నేను నిన్న చూశాను, నిన్న కూడా చెప్పాను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వార్త పడింది, ఈనాడులో వార్త పడింది, 2 పేపర్లో పెద్ద పెద్ద సైజులో ఆర్టికల్స్ వేయడం అయితే జరిగింది. కానీ సాక్షిలో కావచ్చు, సాక్షి రిలేటెడ్ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడా కూడా ఈ పర్టిక్యులర్ లడ్డూ కల్తీ విషయంలో వాళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు. నాకు అర్థం కాల. ఇంత భారీ స్థాయి ఎలిగేషన్ పడతా ఉంది, సిట్ ఏదో చెప్పింది, మరి దానికి సంబంధించి ఖండనతో కూడినటువంటి ఒక ఆర్టికల్ అన్న పడాలి కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి అనేక మంది బహిరంగంగా వచ్చేసి అసలు ఏం జరగలేదు, ఇక్కడ అంతా కూడా మంచి జరిగింది, కూటమి ప్రభుత్వం తప్పు చేసింది, కర్మ వదిలిపెట్టదు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఆమె ఎవరో వేణు స్వామి గారి వైఫ్ అట. ఆమె అయితే ఏకంగా మరి నిజాలు ఏం తెలుసుకున్నారో నాకైతే తెలియదు. ఆమె బయటకు వచ్చినారు, ఒక రీల్ చేసినారు, ఇంతే, అందరూ ఇంతే, రీల్స్ మొత్తం రీల్సే అనమాట. రీల్ చేసినారు, మెట్లు కడిగారు కదా, ఇక్కడ అడల్ట్రేషన్ జరిగింది అన్నారు కదా, రకరకాల కొవ్వులు కలిసినాయి అన్నారు కదా, మరి అవేవి లేవంట కదా. ఎవరైతే అలా జరిగిందని తెలిసిన రోజున ఈ పాపానికి సంబంధించి నివారణ జరగాలని చెప్పేసి కొంతమంది కొన్ని శ్లోకాలు పలికారో, అవి హిందూయిజంలో ఉన్నటువంటి శ్లోకాలు లేని శ్లోకాలు పుట్టించి పలికారో, మరి వాళ్ళంతా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి కదా అని ఈమె అడుగుతా ఉంది. మరి ఈ రోజు ఈమె చెప్తారా 100% ఇది ప్యూర్ గీతోనే వాళ్ళు చేయడం జరిగింది అని చెప్పేసి. ప్యూర్ గీ మార్కెట్లో ఎంత రేట్ ఉంటుంది? 1000 రూపాయలు దాకా ఉంటుంది. ఎన్ని లీటర్ల పాలు చేస్తే 1 కేజీ గీ వస్తుంది? దాదాపు 15 లీటర్ల దాకా ఉంటుంది మినిమం. అన్ని లీటర్ల పాలు ఉంటే గన అప్పుడు మనకు 1 కేజీ నెయ్యి వస్తుంది. 15 లీటర్ల పాలు ఎంత ఈ రోజున? 80 రూపాయలు 70 రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ 700 రూపాయలు 10 లీటర్లకి, ఇంచుమించు 1000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. మరి దాన్ని వేడి చేసి కాచి మొత్తం మళ్ళీ చిలికి, మళ్ళీ ఎలా పడితే అలా చిలకూడదు, దేవుడి కోసం చెప్పేసి జాగ్రత్తగా చిలికి ఆ నెయ్యిని తీసి దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి
ఇదంతా చేయడానికి వెన్నదీసి ప్రాసెస్ చేయి, ఇదంతా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మళ్ళీ దీనికి పని చేయడం కోసం అని చెప్పేసి కార్మికులకి ఎంత ఖర్చు అవుతుంది? మరి మనం 350కి 400 రూపాయలకి నెయ్యి ఎట్లా వస్తా ఉంది? అదనమాట. ఈ లెక్కలన్నీ ఏం చెప్పకూడదు. చెప్తే కనుక మళ్ళీ ఇలా కోపాలు వచ్చేస్తాయి. నేను ఒకటే చెప్తున్నాను, తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పండి, ఒప్పు జరిగితే ఒప్పు జరిగిందని చెప్పండి. కానీ తప్పుని తప్పులాగా సృష్టించే ప్రయత్నం చేయకండి. మీ దగ్గర ఏం ఆధారాలు? నేను సిట్టి చెప్తా ఉంది ఈ రోజున 500 పేజీల్లో 600 పేజీల్లో చెప్తా ఉంది, ఇలా జరిగిందని చెప్తా ఉంది. రాష్ట్ర ప్రయోజకులంతా కూడా ఒక రకమైన భయభ్రాంతులకు గురైనారు. కంపేర్ కూడా చేస్తా ఉన్నారు. అప్పట్లో లడ్డూ టేస్ట్ ఎలా ఉంది, ఈ రోజు లడ్డూ టేస్ట్ ఎలా ఉందని. మరి ఇన్ఫ్లుయెన్సర్స్కి అది అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలేదు. ఆమె ఇండైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ మెట్లు దుడిచినాడు కదా, చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడినాడు కదా, సో వీళ్ళు వచ్చి డైరెక్ట్ గా క్షమాపణ చెప్పాలని. వాళ్ళకి ఏ బేషజాలు లేవు, దాంట్లో ఏమీ కలర్ లేదు. కావాలని చెప్పేసి సృష్టించారంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సోకాల్డ్ జర్నలిస్టు, మన కసాయి ఎక్కడ కూడా బయటకు రాలా. నోరు మెదపలా. ఎందుకు మెదపలా? ఎందుకు రియాక్ట్ కాలా? చీమ చుట్టుక్కుమన్నా చీమకి దాని తోక భాగంలో ఎక్కడ చిన్న కట్ అవగానే అయ్యో చీమకి కట్ అయిందే అని వీడియోలు చేసేటువంటి ఈ కసాయి ఈరోజు బయటకు వచ్చి హిందూ సమాజానికి సంబంధించి ఉద్ధారకుడిగా మాట్లాడేటువంటి ఈ పెద్ద మనిషి మాట్లాడే అంటే సిట్టు నివేదిక కూడా ఈ దృష్టిలో తప్పనమాట. నాకు అర్థం కానటువంటి పరిస్థితి. సో నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మేధావి వర్గం ఏదైతే ఉందో వీళ్ళకి కొన్ని ఎజెండాస్ ఉంటాయి. ఎజెండాస్ ప్రకారం మాట్లాడతారు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే మంచి అని చెప్తాను. నా దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన నాకేం చేయలేదు, నాకు అలాంటివి ఏమి లేవు. నేను ఈ రోజుకి కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఎలిగేషన్ అయినా ఇలా ఈ తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డు విషయంలో ఎవడైనా చేసి ఉండొచ్చు, ఎవడైనా కక్కుర్తిపడి ఉండొచ్చు, దాని మీద ఛార్జ్ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. కాబట్టి మనం చూడకుండా ఆయన మీద డైరెక్ట్ ఎలిగేషన్ లేకూడదు, ఆయన గురించి మనం మాట్లాడకూడదు. సో నాకు ఆ స్పృహ అయితే ఉంది. బట్ ఆ టైంలో ఎవరైతే ఆ తప్పు చేసినా ఆ తప్పు చేసినటువంటి వ్యక్తులు అర్హులు, శిక్ష అనుభవించాలి అనేది నా యొక్క ఒపీనియన్. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి మాత్రం అబ్బా అసలు ఎన్ని హితబోధలో, ఎన్ని నీతి బోధలో, ఎన్ని గీత బోధలు చెప్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళంతా అక్కడికి వెళ్ళి చూసి ఆ ల్యాబ్లో పరీక్షలు చేసి సిట్ ఇచ్చిన నివేదిక కూడా తప్పు, కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అభియోగాలు వేసారు అని చెప్పేసి ఒక సృష్టి. సో ఇంత దారుణమైన స్టేజ్కి వాళ్ళు దిగబడ్డారు. మరి వాళ్ళ దగ్గరికి ఏమైనా పైసలు వెళ్ళినా ఏమో. మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడినారు, మన జర్నలిస్టులకు కూడా అప్పుడప్పుడు డబ్బులు వెళ్తాయి, నెలవారీ డబ్బులు వెళ్తాయి అని చెప్పేసి. మరి ఆ కథ ఏమైనా నడుస్తుందా ఏమో నాకైతే తెలియదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, దేవుడి విషయంలో, దేవుడు సంబంధించిన ప్రసాదాల విషయంలో ఎప్పుడూ కూడా తప్పు చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా, హిందూ దేవాలయాల మీద ఒక పర్టికులర్గా ఒక స్ట్రాటజికల్గా దాడి జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న ప్రసాదంలో ఇది పులిహోర ప్రసాదంలో నత్త వచ్చింది అని చెప్పేసి ఒక ప్రోపగాండా సృష్టించే ప్రయత్నం చేస్తే ఈ రోజు ఉన్నటువంటి ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, వెంటనే స్పందించి నీకు ఎక్కడొచ్చింది, ఎలా వచ్చిందని చెప్పేసి విచారణ చేయగా వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళని లోపలికి పంపించడానికి సరైన విధానం కల్పించలేదని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని పెట్టి ఒక కుట్రని, ఒక విధానాన్ని సృష్టించి ప్రభుత్వం మీద నింద మోపేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు వాళ్ళు. అలాగే ఈ రోజున తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ రీల్స్ చేసి ప్రభుత్వానికి అప్రతిష్ట చేసే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పర్టికులర్గా సెలెక్టివ్గా ఈ రోజున హిందూ మతం మీద దాడి అయితే జరుగుతూ ఉంది. దీన్ని తప్పనిసరిగా కంట్రోల్ చేయాలా. బెట్టింగ్ రాయిళ్ళు వెళ్ళి అక్కడ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది వెళ్ళి అక్కడ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, దేవాలయాల్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటారు. దరిద్రులారా, దేవుడి ముందు అలాంటి పనులు ఏంటి? మనం పూజ కోసం వెళ్తున్నాం, పుణ్యం కోసం వెళ్తున్నాం, లేదంటే మనకి ఏదైనా కష్టాలు నష్టాలు ఉంటే తెలుసు దేవుడికి చెప్పుకొని మన యొక్క కోరికలు తీర్చమని అడుగుతానికి వెళ్తున్నాం. మనం అక్కడ గెంతులేయడానికి కాదు, మన అందచందాలు దేవుడికి చూపించడానికి కాదు. మనం ఎరవేసుకొని దేవుడికి చూపించాల్సినంత అవసరం లేదు, లేదంటే మనం లాటరీ లక్కీ డ్రాలు దేవుడికి చూపించాల్సినంత అవసరం లేదు. ఇదే పనికి పని, దేవాలయాలకు వెళ్ళి చేయాల్సిన పని ఇదే. మంచో చెడో ఏదో జరిగింది, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం అక్కడ విచారణ చేపిస్తూ ఉంది, దోషులు తేల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయం బయటకు వచ్చింది, దాంట్లో ఉన్నటువంటి నిజాలు చెప్పకుండా అసలు అక్కడ ఏమీ జరగలేదని చెప్పేసి ఒక కథనాన్ని సృష్టించి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీంతో దుర్మార్గం ఇంకోటి లేదని నేను అంట. ఇలాంటి దుర్మార్గ ప్రచారాలు చేయండి, తప్పనిసరిగా ఆ దేవుని యొక్క శాపానికి, కోపానికి, ఆగ్రహానికి గురవక మీరైతే తప్పదు. చెప్పా కదా, మేధావి వర్గం నోరు తెరవట్లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ రెచ్చిపోతూ ఉన్నారు, అసలైన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎక్కడేసారంటే వేసిన కాడ. సో ఇదనమాట ఓవరాల్గా దీనికి సంబంధించి. మళ్ళీ చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ రచ్చ ఏదైతే ఉందో, రగడేదైతే ఉందో వాళ్ళకు ఒకటే ఎజెండా, డబ్బులు కావాలి, అంతకుమించి అవసరం. వాళ్ళు దానికోసం ఎక్కడి దగ్గర మాట్లాడుతారు. ఒకసారి ప్రభుత్వం కూడా వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందో కూడా కొంచెం అడిగితే బాగుంటుంది. నేను ఇదంతా కూడా సిట్టు మాట్లాడినటువంటి విధానం మీద, అలాగే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విధానాన్ని చూసిన తర్వాత, వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ చూసిన తర్వాత ఏమీ రాకపోయేప్పటికీ నేను మాట్లాడాను. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి మధ్యలో దూరేసి అమ్మో క్లీన్ చిట్లు ఇచ్చేస్తా ఉన్నారు. వీళ్ళు చిట్లు ఇస్తున్నారు.
మళ్ళీ చెప్తున్నా, దేవాలయాల జోలికి వెళ్ళకూడదు, దేవుళ్ళ జోలికి వెళ్ళకూడదు, హిందూ మతం మీద దాడులు జరగకూడదు, అవి ఆగాలి. ప్రసాదాలు అక్కడికి వెళ్ళి తింటాకెళ్ళి ఇది మేము రిచ్ బెగ్గర్స్ అంటాం. ఏం మొహం పగలగొట్టేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద గట్టిగానే ఉంది.